నమస్కారం. గుండె జబ్బుతో బాధపడుతున్న తణుకు నివాసి గారపాటి రత్నం అనే మహిళకు ప్రముఖ దాత చిట్టూరు సుజాత 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కోసం మానవతా సంస్థ ద్వారా శనివారం తన గృహంలోనే అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ దాత ఔదార్యాన్ని అభినందించారు. గారపాటి రత్నం గారికి హార్ట్ ప్రాబ్లం వల్ల ఆమెకు మందుల సహాయం చేయడం కోసం చిట్టూరు సుజాత గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చలివేంద్రానికి అన్నీ కూడా మన దాతలందరూ సహాయ సహకారాలతో చలివేంద్రం కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వారందరికీ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ముందు ఇంకా మంచి కార్యక్రమాలు, మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ మా తణుకు సంస్థ ఇలా దిగ్విజయంగా ముందుకు జరగాలని కోరుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కన్వీనర్ కోడూరు రాధా పుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కటారి సిద్ధార్థ, సభ్యులు అక్కిన బాపినేడు, ఓబిలిశెట్టి మురళీ హరినాథులు పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులతో కలిసి శనివారం తాడేపల్లిగూడెంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. పట్టణంలోని 5వ వార్డులో గల శ్రీనివాస రామాలయం పెద్ద శివాలయంలో ఈ పూజలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యం వహించి మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, బీజేపీ జనసేన టీడీపీ టౌన్ ప్రెసిడెంట్లు దువ్వ శ్రీనివాస్, వర్తనపల్లి కాశీ, పట్నల రాంపడ్డు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం ద్వారా పోషక లోపాలు ఉన్న పిల్లలకు ఆహారాన్ని అందిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గెయిల్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం ప్రారంభోత్సవంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శిశువు శారీరక మానసిక అభివృద్ధికి కీలకమైన తొలి దశలో వారి భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. అలాగే హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు సరైన పోషకాహారం అందిస్తే వారి జీవితకాలం పొడిగించడం సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రమారమి 1448 మంది చిన్నారులు, మరో 300 మందిని కూడా కలుపుకుని 1700 మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనం తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం, దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం, దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం, ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే దీన్ని కేవలం ఐసీడీఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం, చిన్నారులను సాకటం ఇవన్నీ వారు చేస్తారు. వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎడ్హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అమలు చేసి
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారైనటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది. అందువల్ల పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని కె విజయకుమారి, గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి ప్రభాకర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మామిడికుదురు మండలం నగరం ఓఎన్జీసీ వద్ద ఈ సంస్థ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్దం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలను ఇక్కడ ప్రజలకు వివరించారు. ఎయిర్ స్ట్రైక్లు, ఉగ్రదాడులు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఓఎన్జీసీ, పోలీస్, రెవెన్యూ, ఎస్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని అన్నారు. సిబ్బంది అంతా పూర్తి శిక్షణతో ఉన్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఓఎన్జీసీ సంస్థకు అండగా ఉండాలని కోరారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఏదైనా ఇబ్బంది వస్తే సైరన్ ద్వారా ప్రజలకు, అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని కోరారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం వస్తుందంటే చాలు వాడపల్లి పరిసర ప్రాంతాలన్నీ తిరునాళ్లగా కనువిందు చేస్తున్నాయి. భక్తుల రాకపోకల వల్ల ప్రదక్షిణకు ఆటంకం కలుగుతుందని ఫ్లైఓవర్లు కూడా నిర్మించారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ను ఆలయ సిబ్బంది భక్తులకు అందిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధర్రావు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శనివారం శ్రీ స్వామివారు మురళీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమద్ వాహనంపై విహరించారు. ముందుగా హనుమద్ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు క్షేత్ర పురవీధుల్లో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులకు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. వెంట ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. జనసేన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. 200 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన యాపిల్ హాస్పిటల్ వైద్యులు. తణుకు స్వాతంత్ర్య సమరయోధులు కోడూరి రామరాయ వర్మ జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. భారత్ పాక్ యుద్ధం ఆగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. అమెరికా అధ్యక్షుడి కృషికి అభినందనలు. ది కమర్షియల్ ట్యాక్స్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ అధ్యక్షునిగా రమేష్ బాబు ఎన్నిక. నూతన కమిటీని అభినందించిన రాష్ట్ర నాయకులు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఆలయాల్లో పూజలు నిర్వహించిన కూటమి కార్యకర్తలు. పోషక లోపాలు ఉన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. యుద్ధం నేపథ్యంలో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించిన ఓఎన్జీసీ సిబ్బంది. ఆసక్తిగా తిలకించిన ఆ ప్రాంత ప్రజలు. వివిధ జిల్లాల భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. సదుపాయాలు సమకూర్చిన ఆలయ అధికారులు. మురళీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న. వీక్షించిన గ్రామ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.